नित्यं ॐ तत्सर्वं ॐ तत्सर्वो भूतेषु भार्यां विश्वभूतिषु कव्यज्ञस्त्वं वरुणस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः శరణాగత పారిజాతమా సురులక్షాయి భూతమా అనుదైన సృష్టికి ఆది మూలమా అనుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమకు కాలవాలమా జయ మంగళం నీకు సర్వేశ్వరా జయ మంగళం నీకు జలజవాసిని జయ మంగళం నీకు సర్వేశ్వరా కలంకమైన దయానిధి వికటము గానము విధికి విధి జయ మంగళం నీకు సర్వేశ్వరా జయ మంగళం నీకు జలజవాసినికి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరేన్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అందరూ చెప్పండమ్మా. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే. అందరూ గట్టిగా చెప్పండి. గోవిందా గోవిందా గోవిందా. అంతేనా? ఇప్పుడు గోవిందా అంటానికి మొహమాట పడ్డా. ఏదో రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనేలోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా గోవిందా కొడతావంటే గొంతు వస్తుంది. అప్పటిదాకా గుర్తురాదు. అదే శంకరాచార్యులు వారు చెప్తారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కురుంకరణే. పుట్టిన ప్రతివాడు ఏదో రోజు శ్వాస వదిలిపెట్టాలి. బంపర్ ఆఫర్ ఇచ్చాడు భగవంతుడు. పుట్టాడు అంటే పోతాడు, అంతేనా కదా? ఏదో రోజు పోవడం ఖాయం. ఇప్పుడు గుడికి రావాలంటే నువ్వు తోడురా అని వాళ్ళని వీళ్ళని పిలుచుకొస్తాం. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ తోడు ఉంటే బాగుండు, ఆ తోడు ఉంటే బాగుండు అనుకుంటాం. ఎప్పుడూ తోడు కావాలనే అనుకుంటాం. ఏ సోది చెప్పినా వినడానికి పక్కడోడు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అవునా కదా? తోడు కావాలని కోరుకుంటున్నావా? మరి పుట్టాడు అన్నవాడికి పోవడం ఖాయం కదయ్యా. ఆఖరి శ్వాస వదిలిపెట్టినప్పుడు తోడు ఉండాలి కదా. భర్త ఉంటాడా? భార్య ఉంటుందా? పిల్లలు ఉంటారా? కన్న తల్లిదండ్రులు ఉంటారా? మిత్రులు ఉంటారా? బంధువులు ఉంటారా? తోడు కావాలి కదా. మరి ఏది తోడు? ఆ ఆఖరి క్షణంలో గానదులు పెట్టేటప్పుడు మనకి తోడేది? శంకరాచార్య వారిదే అడిగారు, ఏమిటి తోడయ్యా నీకు? తోడు అనే పదం మీరు ఇంకెక్కడ వాడతారు?
పాలు పాలు తోడు పెడతారు. బాగుంది. కాస్త వేడివేడిగా మెచ్చగా మన శరీరంలో వెచ్చదనం ఉన్నట్టే అంత వెచ్చదనం పాలున్నప్పుడు అందులో తోడుగా అంత పెరుగేస్తాం. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు ఎలా వేస్తే అంధకారంలో మూత పెట్టి చీకట్లో ఉన్నప్పుడు పాలు మొత్తం పెరుగ్గా మారుతున్నాయి కదా, అలాగే ఈ శరీరం కాస్త గోరువెచ్చగా ఉన్ననాడే ఎవడు భగవన్నామం అనేటటువంటి తోడు లోపల పెట్టుకుంటాడో వాడికి తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు అంధకారం అనేది వస్తుంది కదా, ఆ అంధకార సమయంలో ఆ శ్రీమన్నారాయణుడిగా నిన్ను మార్చుకుంటాడయ్యా. కాబట్టి తోడు కావాలి, కానీ ఎవరు మనకి తోడు కావాలి ఇది తెలియట్లేదు. ఎంతసేపు ఉన్నా పక్కింటి వాళ్ళు తోడు, ఎదురింటి వాళ్ళు తోడు, వెనకింటి వాళ్ళు తోడు, బంధువులు తోడు, ఉన్నప్పుడు తల్లిదండ్రులు తోడు, వాడు పోతే కొడుకు తోడు, వీళ్ళు కాకపోతే భర్త తోడు. ఎంతసేపు ఇదే తోడుతూనే ఉన్నాం. ఎంత తోడినా తోడటానికి ఇంకా మిగిలింది. ఆ తోడు కాదమ్మా, వెంకటేశ్వర స్వామి తోడు కావాలి మనకి. అందుకని ఆయన ఎంత గొప్పవాడయ్యా అంటే, ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఇక్కడ భజన చేస్తున్నారు. మా అక్కిరాజు వారు బ్రహ్మాండంగా భజన చేయిస్తున్నారు అందరితో. అంటే మీకు తెలియకుండానే మీకు తోడుగా వెంకటేశ్వర స్వామి వారిని ఉంచేస్తున్నారు. ఆయన మీతోటి భజన గట్టిగా అవునా. ఇక్కడ నామము తోడుగా వెళ్తే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంగర సింగరాచార్యుల వారు. సింహము అంటే నారసింహుడి యొక్క గుర్తుగా పెద్దల పేరు పెట్టుకున్నారు. చేతో భృంగ భ్రమసి వృధ భవమరు భూమం విరసాయ భజ భజ నరసింహానగ పదతరసిత మకరందం అంటారు. కాబట్టి అలాంటి ఆ సింగరాచార్యుల వారు ఇక్కడ నామముతో వీరు మనల్ని తరింపజేస్తే ఆ లోపల రూపాన్ని చూపించి ఈ రూపమేరా బయట చెప్పుకున్న నామము అని ఆయన చూపిస్తున్నారు. అవునా. ఈ నామరూపాలు శరీరానికి ఉన్నప్పుడే ఏమ్మా మీ పేరేంటి అంటే చెప్తారా? అందరికీ మీ పేరు తెలుసా? పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపరా ఇక్కడ? మా అందరికీ పేరు తెలుసా? విచిత్రమే. మీకు బారసాల చేశారా మీ చిన్నప్పుడు? అందరికీ బారసాలకి ముందు మీ పేరేమిటి చెప్పండి. ఏమ్మా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు 7వ నెల వచ్చిందిగా శరీరం, అప్పుడు కూడా బుజ్జేనా? కాదు కదా. అంటే మనం ఉన్నాం, పేరు లేదు. సత్యమేనా? నామము మనకి లేకముందే ఇక్కడ ఒక నామం ఉంది సృష్టిలో, అదే మనకి తెచ్చిపెట్టాను. రూపము మనకి రాకముందే ఇక్కడ ఒక రూపం ఉంది, దాన్ని చూపిస్తున్నారు. ఏదో ఒకనాడు ఈ నామాన్ని వదిలిపెట్టేయాలి, ఈ రూపాన్ని వదిలిపెట్టేయాలి. అప్పుడు ఎవడరా తోడు అంటే, నువ్వు పుట్టక ముందు ఏ నామరూపాలు ఉన్నాయో, నువ్వు పుట్టినప్పుడు ఆ నామరూపాలని నువ్వు గనక అనుకుంటే, ఈ నామరూపాలని వదిలిపెట్టినప్పుడు ఆ నామరూపాలే నిన్ను రక్షిస్తాయి. గట్టిగా అందుకనే పెద్దలు పరమాత్మని చూసినటువంటి మహాత్ములు త్యాగ బ్రహ్మ గారు చెప్తారు, స్మరణము మరవకురా, నామస్మరణము మరవకురా, భగవన్నామస్మరణము మరవకురా అంటారు. ఎప్పుడు నామస్మరణని మర్చిపోవద్దు. నామస్మరణే ధన్యోపాయం, కలవు నామ సంకీర్తనం. ఆ నామం అంటూ 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 ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. ఎప్పుడు చిత్తశుద్ధి వస్తుందో అప్పుడు స్వస్వరూపానుసంధాన జ్ఞానం కలుగుతుంది. ఆ స్వస్వరూపానుసంధాన జ్ఞానం కలగడం కోసమే నామం, ఊరికినే నామం కాదు. అందుకని ఎప్పుడు నామాన్ని ఇలాగే చేస్తూ ఉండండి. ఈ బయట ఉండేటువంటి అక్కిరాజు వారు, సింగరాచార్యుల వారు, ఈ ఇద్దరిని దాటిన తర్వాత కదా అక్కడ పరమాత్మ కనిపిస్తోంది. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, నువ్వు పుట్టడానికి కష్టపడ్డావు, పుట్టాక కష్టపడుతున్నావు, పోయేటప్పుడు కష్టపడతావు. ఇక ఇంత తలుచుకున్నటువంటి నా భక్తుడు పోయిన తర్వాత
మళ్ళీ కష్టపడకూడదు అని సంకటహర వెంకటేశ్వరుడిగా పుట్టక ముందు కష్టాలు ఆయనకు తెలుసు, పుట్టిన తర్వాత కష్టాలు తెలుసు, పోయిన తర్వాత ఉండే కష్టం కూడా తెలుసు. ఆ కష్టం లేకుండా చేస్తాను. కాబట్టి ఏదో బతికాము, కూర్చొని టీవీ సీరియల్స్ చూసామా లేదా? ఏమ్మా, ఏమేమి సీరియల్స్ చూస్తుంటాం? ఏమ్మా, మొగల్ రేకులు, విస్తరాకులు, నిన్ననే చెప్పాడు ఆయన హరికథకు. చూస్తుంటాం చూడవు. కార్తీక దీపం అంటారు, అది గుళ్ళో వెలిగించాలి, ఇట్లా స్విచ్ నొక్కితే వెలుగుతుంది ఆ దీపం. ఇదే దీపం అండి అంటారు. ఇవంతా మనకి సంబంధం లేనిది. ఏమ్మా, ఆ కథకి మనకి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు కదా. ఏ విధమైన సంబంధం అయినా, కథ రాసిన వాడికి కథకే సంబంధం లేదు, డైరెక్షన్ చేసిన వాడికి కథకి సంబంధం లేదు, నటించిన వాడికి కథకి సంబంధం లేదు, టీవీలో వేసిన వాడికి కథకి సంబంధం లేదు, ఆ అడ్వర్టైజ్మెంట్ చేసే కంపెనీలకి కథకి సంబంధం లేదు. దాని దుంపదగా మనకెక్కడి నుంచి వచ్చిందమ్మా సంబంధం? ఉందా మనకి ఏమన్నా సంబంధం? మరి ఎందుకు అనవసరమైనటువంటి వృధా అయినటువంటి సంబంధం? మనకున్నటువంటి సంబంధం మన లోపల ఉండే పరమాత్మ సంబంధం. ఆ సంబంధాన్ని ప్రతిష్ట చేసుకొని దాని ద్వారా పరమాత్మని చూసి తరించాలి. కానీ వృధా అయినటువంటి కాలక్షేపాలు మనకి ఏ విధమైన ప్రయోజనము కాదు. మరణించి యముడు తన్నేనాడు తలుచుకున్న దానికంటే బతికుండి జవసత్వాలు బలంగా ఉన్ననాడే భగవన్నామం అన్నవాడు ధన్యుడు. కాబట్టి చక్కగా భగవన్నామస్మరణం చేసుకోండి. మీరందరూ రామచంద్ర అనాల్సినప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ పెద్ద ఉపన్యాసం చెప్పడం బాలేదు. ఎప్పుడన్నా రామచంద్ర అని అన్నమో రామచంద్ర అంటారు. శుభ్రంగా భోజనం చేసే ముందు నా బాధ ఎందుకు మీకు? అమ్మా, గోవిందా గోవిందా